నమస్కారం ఇదే సంగతికి స్వాగతం. వృక్షో రక్షతి రక్షితః. వృక్షాన్ని మనం రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ఈ పరమార్థం తెలిసి కూడా చాలా మంది చెట్లను కాపాడడం వైపు దృష్టి సారించడం లేదు. చెట్ల పెంపకం తర్వాతి సంగతి. ఉన్న వాటిని నాశనం చేయకుండా ఉంటే మంచిది. కానీ అలా జరగడం లేదు. ఇష్టారీతిన చెట్లు నరికేస్తున్నారు. ఈ కారణంగా పర్యావరణ సమతుల్యత తీవ్రంగా దెబ్బతింటోంది. వాతావరణం అతివృష్టి అనావృష్టిగా మారుతోంది. సమయానికి వానలు పడవు, పడితే కుంభవృష్టే. వేసవికాలం వచ్చిందంటే సగటును మించిన ఉష్ణోగ్రతలు, వడగాల్పులు. పచ్చదనాన్ని చేతులారా నాశనం చేస్తుండడం వల్ల తలెత్తే పరిణామాలు ఇవి. అన్నింటికీ మించి ప్రాణవాయువైనా దొరకని దుస్థితి. పీల్చే గాలి, తాగే నీరు ప్రతిదీ విషతుల్యంగా మారిపోతోంది. భూతాపం పెరిగి నిప్పుల కొలిమిలా మారుతోంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు చూస్తే మన తర్వాతి తరానికి అందించే కానుక ఇదేనా అని తెలుసుకొని ఆవేదన చెందాల్సిన దుస్థితి. పచ్చదనం లేమితో సంభవించే విధ్వంసం కళ్ల ముందే కనబడుతోంది. భవిష్యత్ మరింత అంధకారంగా మారకముందే మేల్కోవాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ హితబోధ ఎప్పుడో విన్నట్టు అనిపిస్తుంది కదూ. అది మరచిన కారణంగానే ఎక్కడ చూసినా ఇప్పుడు పచ్చదనం కోసం అర్రులు చాస్తున్నారు. ఎటుబడితే అటు విస్తరిస్తున్న కాంక్రీట్ నిర్మాణాలు అభివృద్ధి మాటున పచ్చదనానికి తూట్లు పొడుస్తుండడం వల్ల ప్రపంచం పర్యావరణ సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. ప్రస్తుతం ఉన్న సగటు ఉష్ణోగ్రతకి సుమారు 5.8 డిగ్రీల సెల్సియస్ అదనంగా పెరిగి 2100 కల్లా తీవ్రమైన భూతాపానికి దారితీస్తుందని చెప్తున్న వాస్తవాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. తాళలేని తాపానికి జీవరాశుల నిర్మూలన రేటు పెరిగి జీవోత్పత్తి భారీగా తగ్గవచ్చని ఐక్యరాజ్యసమితి నివేదికలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నాయి. మరి ఈ విపత్తుని ఎదుర్కోవడం ఎలా? తిరిగి మళ్లీ అంతా హరిత సంకల్పాన్ని తీసుకుంటేనే అది సాధ్యమవుతుంది. ఎవరికి వారు సాధ్యమైనంత మేర చెట్లు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవలసిన బాధ్యత అందరిది. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం. మొక్కల్ని పెంచాలి కానీ తుంచకూడదు. వాటి వల్ల మనకు చాలా వాటర్ సేవ్ అవుతాయి. సో ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి, పర్యావరణాన్ని కాపాడండి. థ్యాంక్ యూ. నిజానికి పచ్చదనం లోపించడం వల్ల తలెత్తే పరిణామాలు ఎవరికీ తెలియనివి కావు. ఎండలు మండిపోవడం, ఎప్పుడూ లేని విధంగా భానుడు నిప్పులు కక్కడం, ఇవన్నీ సాధారణ ప్రక్రియలా మారిపోతుంది. దేశవ్యాప్తంగా సగటును మించి నమోదవుతున్న ఉష్ణోగ్రతలు గత రికార్డులను చెరిపేస్తున్నాయి. సూర్యప్రతాపానికి తాళలేక రోజూ వందల్లో మృత్యువాత పడుతున్నవారు ఎందరో. ఈ మధ్య ఎండాకాలాల్లో తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి మరీ దారుణం. భానుడి భగభగల ధాటికి వందల సంఖ్యలో సామాన్య ప్రజలు మరణించారు. ఉష్ణోగ్రతల స్థాయిలో పెరుగుదల కారణంగా జరుగుతున్న నష్టం అపారంగా ఉంటుంది. ఈ పరిస్థితికి కారణమేంటని చూస్తే నానాటికి కరువవుతున్న పచ్చదనమే. భూమికి పచ్చని గొడుగు పట్టే వృక్ష సంపద తరిగిపోవడమే విపరీతాలకు కారణం. పర్యావరణంలో సమతుల్యతను కాపాడే చెట్లను అపురూపంగా సంరక్షించాల్సిన మనిషి బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండడం వల్ల తనతో పాటు ఇతర జీవరాశులకు నష్టం కలిగిస్తున్నాడు. పచ్చదనం పెరిగితే కలిగే లాభాల గురించి చాలా మంది చెప్తారు. కానీ వాటిని సంరక్షించే విషయంలో మాత్రమే ఎవరికి వారే అన్నట్టు ఉంటుంది వ్యవహారం. జీవకోటి మనుగడకు ప్రాణవాయువు ఎంత ముఖ్యమో ఎవరికీ తెలియంది కాదు. ఏటా ఓ చెట్టు విడుదల చేసే ఆక్సిజన్ 2 వ్యక్తులకు ఊపిరి అందిస్తుంది. శ్వాస ప్రక్రియలో భాగంగా విడుదలయ్యే బొగ్గు పులుసు వాయువుతో పాటు పరిశ్రమలు, వాహనాల నుంచి విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ను కూడా చెట్లు గ్రహిస్తాయి. కార్బన్ను తమలోనే దాచుకుని వాతావరణంలోకి విషవాయువుల చేరికను తగ్గిస్తాయి. ఓ ఎకరం పొలంలో ఉండే పచ్చని చెట్లు ఓ ఏడాది కాలంలో సంగ్రహించే బొగ్గు పులుసు వాయువు విలువ ఓ కారు 26,000 మైళ్ల దూరం ప్రయాణించినప్పుడు విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్తో సమానం.
నాటని చెట్లు నాటని అందరూ చెప్తూ ఉంటారు. బట్ మనకి స్కూల్ టైం నుంచి నాకు చెప్తూనే ఉన్నారండి మా ఫ్రెండ్స్. మేము అందరం అప్పుడు మాత్రమే చేసేవాళ్ళం, ఇప్పుడు మర్చిపోతున్నాం చాలా. మా కాలనీలో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. చాలా అంటే చెట్లు నరికేస్తున్నారు, డెవలప్మెంట్ కోసం నరికేస్తున్నారు. సో అట్లీస్ట్ నరికిన దాని తర్వాత నెక్స్ట్ ఎక్కడైతే ప్లేస్ ఉందో అక్కడ ఖచ్చితంగా ఒక ప్లాంట్ నాటాలి. ప్రతి ఒక్కరూ మొక్క నాటుతాం అండ్ పర్యావరణం రక్షించుకుందాం. వాతావరణంలో కలుషిత గాలిని వృక్షాలు శుభ్రం చేస్తాయి. హానికర వాయువులైన నైట్రోజన్ ఆక్సైడ్, అమోనియా, సల్ఫర్ డయాక్సైడ్, ఓజోన్లను ఆకుల ద్వారా పీల్చుకుని స్వచ్ఛమైన ఆక్సిజన్ను వాతావరణంలోకి వెదజల్లుతాయి. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రకృతి తయారు చేసిన సైనికులే చెట్లు. ఇవి నిరంతర ప్రకృతిలో సమతుల్యత తీసుకొచ్చేందుకు శ్రమిస్తుంటాయి. సూర్యుడి నుంచి ఉద్గారమయ్యే వేడిని చెట్లు కిరణజన్య సంయోగ క్రియ కోసం సంగ్రహిస్తాయి. చెట్లు తగ్గిపోయినప్పుడు ఆ వేడి నేరుగా భూమిలోకి వెళుతుంది. కొంత వేడిని అక్కడి భవనాలు శోషించుకుంటాయి. ఫలితంగా ఉష్ణోగ్రతలు అధికమవుతాయి. గత 50 ఏళ్లలో సగటు ఉష్ణోగ్రతలో పెరుగుదలకు కారణం చెట్ల నరికివేతే. అలా కాక నగరంలో చెట్లుంటే ఉష్ణోగ్రతలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి. వేసవి తాపాన్ని హరించడంలో హరితవనాలది ప్రముఖ పాత్ర. ఓ ఇంటి చుట్టూ 3 చెట్లు ఉంటే ఎండాకాలంలో వచ్చే వేడిని అవి 50% వరకు తగ్గించగలవని శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. ఓ విధంగా అవి ఏసీ, కూలర్ల వాడకాన్ని తగ్గిస్తాయి. తద్వారా ఓజోన్ పొరకు చోటు చేసే కర్బన ఉద్గారాల విడుదల తగ్గుముఖం పడుతుంది. అంతేకాదు, నీటి చక్రాలను కాపాడటంలోనూ చెట్లది ప్రముఖ పాత్ర. భూగర్భ జలాలను పట్టి ఉంచడంతో పాటు వరదల సమయంలో సారవంతమైన నేల కొట్టుకుపోకుండా అడ్డుకోగలవు. భూమిలోకి నీరు ఇంకే సమయంలో చెట్లు వాటి వేర్ల ద్వారా హానికర పదార్థాలు అడ్డుకొని భూగర్భ జలాలు విషతుల్యం కాకుండా కాపాడుతాయి. వేసవిలో దాహార్తిని తీర్చడంలో వృక్షాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఇవేమీ పట్టించుకొని మనం చెట్లను నరికేసి పర్యావరణానికి చేటు చేసే ఉపకరణాల సాయంతో ఉపశమనం పొందుతున్నాము. అందరికీ తెలుసు గ్లోబల్ వార్మింగ్ గురించి. ఇది ప్లాంటేషన్ అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాంటింగ్ ట్రీస్ ఎస్పెషలీ మన నేబర్హుడ్లో ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ కాజ్. అంటే ఎన్నో సోషల్ కాజ్లు ఉంటాయి, బట్ ఇది వచ్చి మన సమాజం బాగుండాలంటే డెఫినెట్లీ ప్లాంటింగ్ ట్రీస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ప్రయారిటీ వైజ్ ఫర్ ఎవ్రీ సిటిజన్ ఆఫ్ ఇండియా. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాల్ని వాతావరణంలోని ఓజోన్ పొర అడ్డుకుంటోంది. అయితే మానవ సమాజం అభివృద్ధి బాట పట్టిన తరువాత వాతావరణంలోకి విడుదలవుతున్న వాయువుల వల్ల ఆ పొరకు చిల్లులు పడి కొన్ని ప్రాంతాల్లో ప్రాణాంతక సూర్యకిరణాలు నేరుగా వచ్చి చేరుతున్నాయి. వాటిలో UVB కిరణాలు చిన్నారుల్లో క్యాన్సర్కు కారణమవుతున్నాయి. వీటిని 50% మేర చెట్లు అడ్డుకోగలవు. చిన్నారుల్లో వచ్చే అనేక జ్వరాల తగ్గుదలకు పచ్చదనానికి సంబంధం ఉన్నట్లు అనేక పరిశోధనలు పేర్కొన్నాయి. చెట్ల నరికివేత ఋతుపవనాల గమనాన్ని మార్చేస్తుంది. అకాల వర్షాలు, వర్షాభావం, మండే ఎండలు, శీతల గాలులు జీవకోటి ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చేస్తున్నాయి. కాలం కాని కాలంలో తుపానులు ముంచుకొచ్చి చేతికొచ్చిన పంటను నాశనం చేస్తున్నాయి. భూమిపై పెరుగుతున్న భూతాపం కారణంగా వచ్చే 100 ఏళ్లలో హిమాలయాల్లో 70% మంచు కరిగిపోతుందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. ఇదే జరిగితే ఉపఖండం వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం ఖాయం. మంచుకొండలు కరిగి వచ్చే నీరే ఆధారంగా ఉన్న గంగానది వంటి మహాప్రవాహాలు అడుగంటిపోతాయి. అప్పుడు తలెత్తే దుష్పరిణామాలకు ఎవర్నీ బాధ్యుల్ని చేయలేం. మనల్ని మనమే నిందించుకోవలసిన పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న వృక్షజాతి వినాశనం గురించి తెలుసుకుంటే భూమిపై పచ్చని పర్యావరణం ఎంత వేగంగా నాశనం చేస్తున్నామో అర్థమవుతుంది. నిమిషానికి 22 హెక్టార్ల విస్తీర్ణంలో వృక్ష సంపద కనుమరుగవుతోంది. ఇదంతా అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న విధ్వంసమే. రోడ్ల విస్తరణ, భవన సముదాయాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, రవాణా వ్యవస్థల ఏర్పాటు, ఇలా పని ఏదైనా మొదట నష్టపోతుంది వృక్షజాతే. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటుదాం, ఎన్విరాన్మెంట్ని కాపాడుతాం. రేపొద్దున మీరు నాటే ఒక చెట్టు, ఒక మొక్క, ఇది ఏదో నీడవడానికి పట్లు తర్వాత పళ్ళు కోసం దానికోసం కాదు. మన భావితరాలకి, మన ఫ్యూచర్ జనరేషన్, మీ పిల్లలు, మీ మనవాళ్ళు, మీ మనవరాళ్ళు, ఈవెన్ ఆరోగ్యరీత్యా ఇది చాలా అవసరమైనది.
అసలు ఒకసారి చెట్టు ప్రాధాన్యాన్ని తెలుసుకుంటే దాని నాశనం చేయడానికి ఎవరూ సాహసించరు. 50 ఏళ్ల వయసున్న చెట్టు ఏడాదికి 12 కిలోగ్రాముల కార్బన్ డయాక్సైడ్ తీసుకుని 6 సభ్యులున్న కుటుంబానికి ఆక్సిజన్ ఇవ్వగలదు. ఆర్థిక గణాంకాల ప్రకారం చూస్తే ఆ చెట్టు అందించే ఆక్సిజన్ విలువ 5.3 లక్షల రూపాయలు. 6.4 లక్షల విలువైన మట్టి కొట్టుకుపోకుండా అడ్డుకుంటుంది. 10.5 లక్షల విలువైన చల్లదనాన్ని అందిస్తుంది. 5.5 లక్షల విలువైన గూడు నీడ ఇస్తుంది. పూలు, పండ్లు, తేనె, ఆహ్లాదం అదనం. 1 హెక్టారు భూమిలో చెట్లు మొక్కలు లేకపోతే సంవత్సరానికి 24 కిలోల సారవంతమైన మట్టి గాలితో నీటితో కొట్టుకుపోతుంది. చెట్లు మొక్కలు తాము ఉన్న ప్రాంతపు ఉష్ణోగ్రతను 10 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు తగ్గిస్తాయని తేలింది. దేశంలో పెరుగుతున్న నగరీకరణ కారణంగా చెట్లను యథేచ్ఛగా నరికేస్తున్నారని అనేక సర్వేలు చాటుతున్నాయి. ఏ భూభాగంలోనైనా 33% పచ్చదనం ఉండాలి. 2015 లెక్కల ప్రకారం దేశంలో అడవుల విస్తీర్ణం 7,01,673 చదరపు కిలోమీటర్లుగా ఉంది. దేశ భూభాగంలో ఇది 21.34%. ఏటా 13 లక్షల హెక్టార్ల అటవీ ప్రాంతం నేలమట్టం అవుతోందని అంచనా. అటవీ ప్రాంతాన్ని విస్తరించుకున్న వాటిలో తమిళనాడు, జమ్మూ కాశ్మీర్, ఉత్తరప్రదేశ్, కేరళ, కర్ణాటక ఉంటే అడవుల విస్తీర్ణం తగ్గిన వాటిలో మిజోరాం, తెలంగాణ, ఉత్తరాఖండ్ ఉన్నాయి. అభివృద్ధిని కోరుకోని వారెవరూ ఉండరు. అలా అని అభివృద్ధి మాటున జరుగుతున్న విధ్వంసాన్ని అడ్డుకోకుండా ఉండలేం. పర్యావరణ పరిరక్షణలో తమ వంతు పాత్ర నిర్వహిస్తున్న చెట్లు అభివృద్ధి పేరుతో నాశనమైపోతున్నా పట్టించుకోకుంటే భవిష్యత్తు తరాలకు నిలువ నీడే కాదు, ఉనికే ప్రశ్నార్థకంగా మారిపోతుంది. రేపు ఎలా పోతే మనకెందుకు, ప్రస్తుతం బాగుంటే చాలు అనే స్వార్థపూరిత వైఖరితో భవిష్యత్తు ప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఇది ఇలాగే కొనసాగితే వాతావరణంలో మార్పుల కారణంగా ఈ శతాబ్దం చివరికల్లా చాలా వరకు జీవరాశులు అంతమయ్యే ప్రమాదం పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. జీవకోటికి నీరు ఆధారం, నీటికి పచ్చని చెట్లు ఆధారం. మరి అలాంటి వృక్ష సంపదను కాపాడుకోవాల్సిన మనమేం చేస్తున్నాం? చేతులారా పచ్చదనాన్ని నాశనం చేసుకుంటున్నాం. మానవ సంబంధాలకు తిలోదకాలిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎంతసేపు తమ గురించి, తమ వారి గురించే తప్ప ఇతరుల కోసం ఏ కొంతైనా సాయం చేద్దామని ఆలోచించేవారు చాలా అరుదు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా పరోపకారమే పరమావధిగా భావిస్తూ నలుగురికి ఉపయోగపడేలా ఉంటారు చాలా మంది. ఎంతటి మహావృక్షాన్నైనా అలవోకగా నరికిపారేసేవారు కొందరుంటే, వృక్ష సంపదను కాపాడమే జీవిత లక్ష్యంగా పెట్టుకున్నవారే కాదు, చెట్లను పసిపిల్లలుగా సాకిన వాళ్లు ఇంకొందరు. అయితే ఏకంగా తమ ప్రాణాలు సైతం పణంగా పెట్టినవారు మరికొందరు. చెట్టు విలువ తెలుసుకున్న వారు వాటి సంరక్షణ కోసం ఎలాంటి ఒడిదుడుకులనైనా ఎదుర్కొంటారు. భవన నిర్మాణాల కోసం చెట్లు నరికివేస్తున్న ప్రస్తుత కాలంలో వాటిని తొలగించడం ఇష్టం లేని వారు ఆ చెట్టును ఏమాత్రం కదల్చకుండా నిర్మాణాలు సాగించిన సందర్భాలున్నాయి. గత 20 సంవత్సరాల నుంచి ఉంది. ఈ చెట్టుని కాపాడటం కోసమని, చెట్లను కాపాడే ఉద్దేశంతో ఈ చెట్టు కొట్టకుండా ఈ బిల్డింగు, ఈ ప్లాను ఈ చెట్టు చుట్టూతో మార్చుకుంటూ కట్టడం జరిగింది. ఇది మామిడి చెట్టు. ఇది 100-150 సంవత్సరాలు వయసున్నటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇట్లా చెట్లను రక్షించాలనే ఉద్దేశంతో ఇట్లా చేయడం జరిగింది. మరి వృక్ష సంపద సంరక్షణ కోసం ఏకంగా ప్రాణాలు సైతం అడ్డుగా పెట్టేవారుంటారా అంటే నిజంగానే ఉన్నారు. రాజస్థాన్లోని జోధ్పూర్లో ఉండే బిష్నోయిలే అందుకు ఉదాహరణ. ప్రకృతిని పూజించే ఈ తెగవారు ఓ ప్రాణం పోతే ఓ చెట్టు బతుకుతుందంటే అందుకు సిద్ధమే అంటారు. క్రీస్తు పూర్వం 1730లో
జోధ్పూర్లోని కేజాద్లీ గ్రామంలో చోటు చేసుకున్న ఓ వాస్తవ గాథ ఇందుకు ఉదాహరణగా నిలుస్తోంది. మార్వా మహారాజు తన భవన నిర్మాణం కోసం చెట్లు నరికి కలపను తీసుకురమ్మని సైనికులను ఆదేశిస్తాడు. చెట్లు నరకడానికి బిష్నోయిలు అంగీకరించాలని చెప్పినా ఇది మహారాజు ఆజ్ఞ అని చెప్పి వారిని పంపిస్తాడు. రాజు ఆజ్ఞ ప్రకారం చెట్లు నరకడానికి వచ్చిన సైనికుల్ని అమృతాదేవి అనే మహిళ అడ్డుకుంటుంది. చెట్లను నరకనివ్వనంటూ పిల్లలతో సహా వాటిని కౌగిలించుకుంటుంది. ఆమెను ఇతర బిష్నోయిలు కూడా అనుసరిస్తారు. సైనికులు మాత్రం తమ పని చేసుకొనిపోవడంతో ఈ ఘటనలో 363 మంది మరణిస్తారు. ఈ విషయాన్ని మత గురువు ద్వారా తెలుసుకున్న మహారాజు పశ్చాత్తాపం చెంది అప్పటి నుంచి బిష్నోయిల ప్రాంతాల్లో చెట్లు నరకవద్దని ఆదేశాలు జారీ చేస్తాడు. చెట్లు ఎంతటి ప్రాధాన్యత ఉన్నవో అమృతాదేవి ఘటన నిరూపిస్తుంది. ఆధునిక కాలంలో ఈ ఘటనే చిప్కో ఉద్యమానికి నాంది పలికినట్టు చెప్తారు. అయితే అంతా అలా వృక్ష సంపదను రక్షించేందుకు ప్రాణాలే ఇవ్వక్కర్లేదు, వాటిని అపురూపంగా చూసుకుంటే చాలని నిరూపించిన వాళ్లు ఉన్నారు. ఈ కోవకే చెందుతుంది సాలుమరద తిమ్మక్క. చాలా మందికి ఈ పేరున్న వ్యక్తి గురించి తెలియకపోవచ్చు, కానీ పర్యావరణాన్ని ప్రేమించే ఎంతో మందికి ఈ తిమ్మక్క పరిచయమే. కర్ణాటకలోని హుళిక్కల్ గ్రామానికి చెందిన తిమ్మక్క, చిక్కయ్యలు పెళ్లై 25 ఏళ్లు గడిచినా పిల్లలు పుట్టలేదు. ఇద్దరూ కలిసి బాగా ఆలోచించారు. ఈ బాధ నుంచి గట్టెక్కేందుకు ఏదైనా చెయ్యాలనుకున్నారు. తమ ఊరి నుంచి 4 కిలోమీటర్ల దూరం ఉన్న కూడూరు అనే గ్రామం నుంచి హుళిక్కల్ వరకు 1000 మర్రి మొక్కలు నాటారు. భార్యాభర్తలిద్దరూ కలిసి రోజూ బిందెలతో, కుండలతో నీళ్లు మోస్తూ ఆ మర్రి మొక్కలను పెంచి పెద్ద చేశారు. అందులో కొన్ని చనిపోగా 384 మొక్కలు మహావృక్షాలయ్యాయి. భర్త మరణించిన తర్వాత కూడా ఆయన గుర్తుగా కూడా తిమ్మక్క మొక్కలు నాటింది. ఇప్పటికీ మొక్కలు నాటడాన్ని తన జీవితంలో భాగం చేసుకుని బతుకుతోంది. తిమ్మక్క కృషిని గౌరవిస్తూ నేషనల్ సిటిజన్స్ అవార్డు, 2006లో గాడ్ ప్రే అవార్డులు వరించాయి. ఇప్పుడు తిమ్మక్క ఇంటి నిండా అవార్డులు, ప్రశంసా పత్రాలు ఎన్నో. మానవ సంబంధాలకు తిలోదకాలిస్తున్న ప్రస్తుత తరుణంలో ఎంతసేపు తమ గురించి, తమ వారి గురించే తప్ప ఇతరుల కోసం ఏ కొంతైనా సాయం చేద్దామని ఆలోచించేవారు చాలా అరుదు. అలాంటి వారికి కనువిప్పు కలిగించేలా పరోపకారమే పరమావధిగా భావిస్తూ నలుగురికి ఉపయోగపడేలా మొక్కలు నాటడం ఈ తిమ్మక్క విశేషం. అసోంకు చెందిన జాదవ్ అయితే ఏకంగా ఫారెస్ట్ మ్యాన్ అనే పేరుతో చరిత్రలో తనకంటూ కొన్ని ప్రత్యేక పుటలు పదిలం చేసుకున్నాడు. పచ్చదనం పరిరక్షణకు తను చేసిన విశేష కృషికి గాను గతేడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2015లో దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ పురస్కారంతో సత్కరించారు. అంతటి గౌరవం అందుకున్న జాదవ్ మిషింగ్ అనే ఓ గిరిజన తెగ నుంచి ఎదిగిన పర్యావరణ కార్యకర్త.
మారుమూల ప్రాంతం నుంచి వచ్చిన జాదవ్కు ఇంత గౌరవం దక్కడానికి వెనుకున్న నేపథ్యం పరిశీలిస్తే 1979 వేసవిలో జరిగిన ఒక ఘటన. అప్పట్లో వేడి తీవ్రతకు తాళలేక చాలా పాములు చనిపోయాయి. మరి మానవజాతి కూడా ఇలా అంతరించిపోకుండా ఉండాలంటే ఎలా? ఈ ప్రశ్నే అతడిని వెంటాడింది. అందులో భాగంగా 20 వెదురు విత్తనాలు నాటడం ద్వారా భవిష్యత్ లక్ష్యానికి బీజం వేశాడు. ఎంత కష్టమైనా వాటిని సాకుతూనే ముందుకు సాగాడు. అప్పటికి అతడి వయస్సు 16 ఏళ్లు మాత్రమే. వన సంరక్షణ సంస్థలో పనిచేస్తూనే వాటి సంరక్షణతో పాటు కొత్త విత్తులు నాటడానికే సమయమంతా వెచ్చించాడు. ఆ కృషి ఫలితం ఇప్పుడు ఆ ప్రాంతమంతా పెద్ద అడవిలా మారింది. ఒక్కడిగానే అంత పెద్ద అడవిని తయారు చేశాడు. ఇక జీవ వైవిధ్యం, పర్యావరణ పరిరక్షణే లక్ష్యంగా పట్టణాల్లో పచ్చదనం కోసం ఆరాటపడే వ్యక్తి బెంగళూరుకు చెందిన సుభేంద్ర శర్మ. అడవుల క్షీణతతో జరిగే నష్టం తీవ్రత తెలిసిన శర్మ చిన్నపాటి స్థలంలోనే వందలాది మొక్కలు ఎలా పెంచొచ్చో చేసి చూపించాడు. అడవులను వేగంగా పెంచడం గురించి తెలుసుకున్న సుభేంద్ర తాను పనిచేస్తున్న టయోటా కార్ల కంపెనీలోనే కొంత భాగంలో అడవిని పెంచాడు. ఇది విజయవంతం కావడంతో అడవుల పెంపకంపై సుభేంద్ర ప్రయోగాలు చేశాడు. అవి కూడా సఫలమయ్యాక ఇంజనీర్ ఉద్యోగానికి రాజీనామా చేసి పచ్చదనం పెంచడానికే ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. 2011 జనవరిలో అఫారెస్ట్ అనే సంస్థను స్థాపించి అడవుల పెంపకాన్ని ఓ ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాడు. తొలుత బెంగళూరుకే పరిమితమైన అఫారెస్ట్ ఇప్పుడు 5 నగరాల్లో సేవలందిస్తోంది. ఈ సంస్థ ద్వారా అంతిమంగా మానవాళికి అవసరమైన పచ్చదనాన్ని అందించడమే తన ఆశయమని స్పష్టం చేస్తున్నాడు. మంచి సంకల్పంతో ఏదైనా పని ప్రారంభిస్తే అడవుల్నే సృష్టించవచ్చని నిరూపిస్తున్నారు కొందరు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వేగంగా తగ్గిపోతున్న పచ్చదనం, ఆ విపరిణామాలతో ఇబ్బంది పడుతోన్న సమాజం చేయాల్సింది ఒక్కటే: పర్యావరణం పట్ల బాధ్యతతో వ్యవహరిస్తున్న వారి నుంచి స్ఫూర్తిని అందిపుచ్చుకోవడం. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.